మరి గదా యుద్ధంలో భీమునికి మాత్రమే నైపుణ్యం ఉంది. ఆయన్నే చేసుకునేలాగా ధర్మరాజు ఎలాంటి టాక్టిక్స్ అక్కడ ప్రయోగించారు దుర్యోధను మీద? అందుకే ఏమంటే మహాభారతం మన లైఫ్‌కి చాలా అన్వయించుకోగలుగుతాము అంటానికి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించాల్సొస్తుంది అన్నట్టు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా మహాభారతంలో జరిగిన విషయాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే చాలా మందికి సిర్రని కోపం వచ్చేస్తుంది. ఫాట్ 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 అని ఏం పడితే మాటలు అనేస్తుంటారు, తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలా రెచ్చగొడితే రెచ్చిపోవటం అనేది వీక్నెస్. సో అది దుర్యోధనుడికి ఉంది, మనందరికీ తెలుసు కదా. సో అలా ఉందన్న విషయం ధర్మరాజుకి చాలా బాగా తెలుసు. సో ధర్మరాజు భీముడితో ఇలా సైగ చేస్తాడనమాట. భీముడు వెంటనే అర్థం చేసుకొని అక్కడ దుర్యోధనుడేమో కవచాలు తడుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ఈ లోపు మన భీముడు ఏం చేస్తాడు, భీముడికి కూడా రోషం ఉక్రోషం ఎక్కువ. దుర్యోధనుడు అంటే చాలా కోపం అనమాట. దుర్యోధన ముందుకెళ్ళి, దుర్యోధన నీ 100 మంది తమ్ముళ్ళని నేనే చంపాను. నేను అప్పుడు కౌరవ సభలో ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం జరుగుతుందో అప్పుడు భీముడు మాట ఇస్తాడనమాట. అంటే ప్రామిస్ చేస్తాడు, ఈరోజు ఎవరైతే నా భార్యని అవమానించారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని మరీ యుద్ధంలో చంపుతాను అని. అలాగే చంపేస్తాడు. సో అలా నేనే చంపాను, దుశ్శాసనుడినైతే పొట్ట చీల్చి, రొమ్ము చీల్చి, నరాలు పేగులు బయటకి తీసి చంపాను అని ఒక్కొక్కరిని ఎలా చంపాడు అనేది వివరిస్తాడనమాట. వివరిస్తే ఇంకా దుర్యోధనుడిలో రోషం వచ్చేసి, హే నువ్వు ముందు నాతో యుద్ధం చేయి, నా గదతో సమానమైన గద ఇంకొకటి ప్రపంచంలోనే లేదు, నా తమ్ముళ్ళని అందరినీ నువ్వు చంపావు కదా, నిన్ను చంపి నేను ఆ పగ తీర్చుకుంటాను అని చెప్పి దుర్యోధనుడు రెచ్చిపోయి యుద్ధానికి రమ్మంటాడు. సో ఆటోమేటికల్లీ హీ చోస్ భీమా. సో భీముడిని చూస్ చేసుకున్నాడు అని అక్కడ అందరూ ఆనందపడతారనమాట. కానీ ఒక్కళ్ళు మాత్రం చాలా కోపంగా ఉంటారు. అతను ఎవరంటే కృష్ణుడికి ధర్మరాజు మీద కోపం వస్తుంది. పక్కకి తీసుకువెళ్ళి కృష్ణుడు అంటాడు, నీకు అసలు బుద్ధుందా? ఇంత కష్టపడి ఇంత యుద్ధం జరిగి ఇంత చేస్తే నువ్వు చటక్కని ఇలాంటి వరం ఇస్తావేంటి? ఇప్పుడు ఏదన్నా జరిగితే ఎలా? మళ్ళీ చూస్తుంటే నువ్వు యుద్ధం చేయమనడం ఎగ్జాక్ట్లీ సరైన నిర్ణయం కాదు అని, అలాంటి ఆప్షన్ ఇవ్వటం సరైన నిర్ణయం కాదు అని అనేస్తాడు శ్రీకృష్ణుడు. చూస్తుంటే మీరు అందరూ మళ్ళీ వనవాసానికి వెళ్ళేటట్టే ఉన్నారు, ఇలా అయితే ఎలా ధర్మరాజా అని. ధర్మరాజు లేదు కృష్ణ, అలా అనకపోతే బయటకు రాడు కదా, అయినా నాకు భీముడి మీద నమ్మకం ఉంది అని అంటాడు. భీముడు కూడా వచ్చి నేను చంపగలుగుతాను, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా నైపుణ్యం ఉంది, తన గొప్ప చెప్పుకుంటాడనమాట. నేను కూడా దుర్యోధనుడికి ఈక్వల్గా ఫైటింగ్ చేయగలుగుతాను అని. ఇంతలోనే బలరాముడు వస్తాడు. బలరాముడు యాక్చువల్లీ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అని తెలిసి అది ఆయనకి ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు, జరుగుతోంది. అక్కడ నుంచి మరి ఏం చేయాలి, అక్కడే ఉంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినా ప్రతిరోజు ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు అన్న విషయం తెలిసి తను బాధపడాలి. సరే నా వల్ల కాదు అని చెప్పి తీర్థయాత్రలకి వెళ్ళిపోతాడనమాట కురుక్షేత్రానికి ముందే. సో ఈరోజు తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి వస్తాడు, కృష్ణద్వైపాయన మడుగు దగ్గరికి. అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇంటిది దిస్ ఇస్ నాట్ రైట్ అంటారు. బట్ కృష్ణుడు, ధర్మరాజు, దుర్యోధనుడు అందరూ ఒప్పుకున్నారు కదా ఈ యుద్ధానికి. సరే అయితే ఇక్కడ కృష్ణద్వైపాయన మడుగు దగ్గర వద్దు, సమంత పంచకంలో చేద్దాము అని అంటారు. సో ఇప్పుడు సమంత పంచకానికి అందరూ వెళ్ళారు. దుర్యోధనుడు గదతో సిద్ధంగా ఉన్నాడు, భీముడు గదతో సిద్ధంగా ఉన్నాడు. సమంత పంచకంలో యుద్ధం మొదలైంది. దుర్యోధనుడు భీముడు గదా యుద్ధం చేసుకుంటుంటే ఒక్కొక్కసారి ఆ గద తగిలినప్పుడు పైన ఆకాశంలో మెరుపులు వచ్చాయి. ఒక్కొక్కసారి వాళ్ళు యుద్ధం చేస్తుంటే భూమి కంపించిపోయి ఏంటి భూకంపం వస్తుందా అన్నట్టు ఒక్కొక్కళ్ళు భయపడి కింద పడిపోకుండా ఉండటానికి పక్కనున్న పెద్ద చెట్లు అలాంటివి పట్టుకున్నారంట. అంటే ఇమాజిన్ అప్పట్లో వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయి ఉంటారు. సో వాళ్ళు హైట్ వెయిట్ అనే కాదు, వాళ్ళకు ఉండే గదల్లో ఉండే శక్తి కూడా
ఇప్పుడు ఆరోస్లో అర్జునుడి అస్త్రాలలో కూడా శక్తి ఉంటుంది కదా. సో అలాగే వీళ్ళకి కూడా గదల్లో ఆ శక్తి అదంతా ఉంటుంది. సో వాళ్ళు అలా యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఒకసారి భీముడు పై చేయిలో ఉంటే ఇంకోసారి దుర్యోధనుడు పై చేయిలో ఉంటున్నాడు. ఇలా యుద్ధం జరుగుతూనే ఉంది. ఏం చేయాలి, ఎవరు గెలుస్తారు ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడంతా సైలెన్స్, వారిద్దరి గదా చప్పుళ్ళు, ఆ గదా చప్పుళ్ళ వల్ల వచ్చే ప్రకృతిలోని ప్రకంపనలు, ఇవి తప్ప ఇంకక్కడ ఏమీ లేదు. కళ్ళు మూసుకొని తెరవాలంటే కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం మిస్ అవుతామో అన్న ఇదిలో అందరూ భయ కంపితులై చూస్తున్నారనమాట ఆ యుద్ధాన్ని. అయితే కృష్ణుడు కూడా చూస్తున్నాడు, ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతోంది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ చూస్తున్నాడు. సో భీముడు దుర్యోధనుడు బాగా యుద్ధం చేసుకుంటున్నారు. అయితే అంతలోనే మన శ్రీకృష్ణుడికి ఒక విషయం గుర్తొస్తుంది. ద్రౌపదిని పరాభవంలో దుర్యోధనుడు చాలా పొగరుగా, ఇప్పుడు నీ 5 భర్తలు దగ్గర ఏమీ లేదు, వాళ్ళే సేవకులు అయిపోయారు, వచ్చి నా దగ్గర ఉండు అని ఇలా తొడ చూపించి తొడ చరుస్తాడనమాట. అప్పుడు భీముడు ఒక ప్రామిస్ చేస్తాడు, ఏ తొడ అయితే నువ్వు చూపించి నా భార్యని మమ్మల్ని అవమానించావో ఆ తొడ లేకుండా నేను విరిచేస్తాను, ముక్కలు ముక్కలు చేస్తాను అని. అది గుర్తొస్తుంది శ్రీకృష్ణుడికి. వెంటనే భీముడు ఎటువైపు అయితే యుద్ధం చేస్తున్నాడో అతనికి ఎదురుగా దూరంగా వెళ్ళి ఇలా తొడ చూపిస్తాడు. సో భీముడికి అర్థమవుతుంది. కానీ ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే ఈ గదా యుద్ధంలో రూల్ ఏంటంటే బాడీ పై పార్ట్ మీదే గదతో కొట్టిన దెబ్బ తగలాలి, కింద తగలకూడదు. సో అది ఒక రూల్ అన్నమాట. కానీ ఆ రూల్ని మ్యానిపులేట్ చేయటం అంటే ఎలా? నువ్వు ఆ నేల మీద నిలబడి చేస్తే గదా యుద్ధం, ఆకాశంలోకి ఎగిరి చేసేది గదా యుద్ధం అవ్వదు. ఇదొక చిన్న లూప్ హోల్ లాంటిది. సో ఎప్పుడైతే యుద్ధం చేస్తూ భీముడు దుర్యోధనుడిని కొట్టడానికి వచ్చాడో, దుర్యోధనుడు గాలిలో ఎగిరి భీముడి తలని కొట్టడానికి తను గాలిలో ఎగిరాడు 2 కాళ్ళతో. వెంటనే అదే అదునుగా భీముడు ఏం చేశాడంటే దుర్యోధనుడి తొడలని కొట్టేశాడు తన గదలతో. తొడలు అంటే చాలా సెన్సిటివ్ పార్ట్స్. వెంటనే అతని తొడలు చీలి రక్తం వచ్చి అతని కాళ్ళు విరిగిపోయి అతను నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోగానే ఆబ్వియస్గా ఇంకా అతని 2 కాళ్ళు విరిగిపోయాయి. సో అప్పుడు బలరాముడు వచ్చాడు. అసలు ఏంటిది, ఇది అన్యాయం, ఇలా జరగకూడదు, భీమా నువ్వు అన్యాయంగా దుర్యోధనుడిని ఓడించావు అని అంటారు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు. ఏది అన్యాయం, ఎవరికి అన్యాయం అని చాలా దుర్యోధనుడు చేసినవన్నీ చెప్తాడనమాట. పాండవులు చిన్న వయసులో ఉన్నప్పుడు కుంతితో సహా వేరే ఊరు వెళితే అక్కడ లక్క ఇల్లు కట్టించి అందులోనే వాళ్ళని తగలపెట్టాలి అని అనుకున్నాడు. మరి అది అన్యాయం కాదా? జూదమాడి జూదంలో మోసంతో గెలిచి 12 సంవత్సరాలు అరణ్యంలో అష్టకష్టాలు పడేలా చేశాడు. అది అన్యాయం కాదా? ద్రౌపదిని వివస్త్రని చేయాలని ఆలోచన అన్యాయం కాదా? అడవులలో వాళ్ళ కష్టాలు పడుతూ ఉంటే ఘోషయాత్ర అనే పేరుతో వెళ్ళి వాళ్ళని ఇంకా అవమానించడానికి ప్రయత్నించాడు. అది అన్యాయం కాదా? ఇలా ఎన్నో చెప్తాడనమాట. చెప్పి మరి దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అభిమన్యుడిని అందరూ కలిసి చంపారు, అది అన్యాయం కాదా? అయినా భీముడు దుర్యోధనుడి కాళ్ళు నేల మీద లేనప్పుడే కొట్టాడు. ఇది కేవలం తన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడానికి చేసిన పని మాత్రమే అని చెప్తాడనమాట. బలరాముడు ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, అతని కాళ్ళు తొడలు విరిగిపోయాయి. దిస్ ఈస్ ద మూమెంట్ ఝాన్సీ. అప్పుడు అఫీషియల్గా కురుక్షేత్ర యుద్ధాన్ని పాండవులు గెలిచి కురుక్షేత్రంలో దుర్యోధనుడిని ఓడించి హస్తినాపుర రాజ్యానికి ధర్మరాజు రాజయ్యాడు. దీని తర్వాత కూడా ఇంకా చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడు దుర్యోధనుడు కాళ్ళు విరిగి అక్కడే పడ్డాడు, కానీ ప్రాణాలు పోలేదు. ఇంకో 2 రోజులు ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు. ఒకవైపు భీష్ముడు అంపశయ్య మీద పడుకునే ఉన్నాడు, ఇంకొక వైపు కుంతికేమో కర్ణుడు తన కొడుకే, తన ప్రాణాలు పోయాయి. తనకి ఎవరు అంత్యక్రియలు చేస్తారు? అంతే కదా, కర్ణుడి కొడుకులు కూడా చనిపోయారు కదా. అది ఏం జరుగుతుంది, తన కొడుకు చనిపోయాడు అనే బాధ తన దగ్గర ఉంది. సో ఇలా ఎన్నో ఉన్నాయి. ఒకవైపు అశ్వత్థామకి ద్రోణాచార్యుడిని యుద్ధంలో మోసం చేసి చంపారు పాండవులు అనే కసి, పగ,
తన స్నేహితుడైన దుర్యోధనుడికి ఏమి చేయలేకపోతున్నాను అనే బాధ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ నెక్స్ట్ 2 days యుద్ధం అయిపోయిన తర్వాత ఒకవైపు మనోభావాలు, మరోవైపు పగ, కక్ష, ఇంకోవైపు బాధ, ఇవన్నీ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్కి దారితీస్తాయన్నమాట. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.